ప్రభుత్వానికి సంబంధించి అంటే విపక్షాలు కరువు నీళ్ల విషయంలో పదే పదే విమర్శలు చేస్తున్నాయి. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక మాట అన్నారు. ప్రకృతిని రాజకీయం చేయడం తగదు అని. కేవలం 3 నెలల కాలంలో మూడు నెలల కాలంలో ఈ ప్రభుత్వం కుదురుకోవడానికి అర్థం చేసుకోవడానికే వ్యవధి సరిపోదు. ఈలోపుగానే లోక్సభ ఎన్నికలు రావడము మొత్తం పరిస్థితి చాలా వేగంగా మారిపోయింది. వరుసగా 3-4 సంవత్సరాల పాటు విపరీతమైన వర్షాలు వచ్చి ఉంటే కనుక 2023లో 24లో వర్షాలు వచ్చుంటే 23లో వర్షాలు వచ్చి కనుక 24లో ఆ ప్రభావం ఉండేది కాదు. 22, 23లో అకాలమైన వర్షాలు వచ్చినాయి. కాలం వచ్చే నాటికల్లా వర్షాలు లేవు. నీరు నిల్వ ఉంచుకునే అవకాశం కూడా లేదు. మరి మిషన్ కాకతీయలో పూడిక తీసినప్పుడు అప్పుడు నీళ్లు కృష్ణాలో విపరీతంగా వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు చెరువులో నింపిండ్రు. ఈసారి కృష్ణకే వరద లేదు. వరద లేనప్పుడు నింపడం ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్న అటువైపు నుంచి వచ్చింది. దీంతో పాటుగా కరెంటు విషయంలో కూడా రోజుకు 40 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉన్నది. అంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా గడిచిన 5-10 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత డిమాండు 15,000 మెగావాట్లకు చేరుకున్నది. ఆ చేరుకున్న డిమాండ్ను నెరవేర్చే ప్రయత్నం అందుకున్నది ప్రభుత్వము. ఆ మేరకు విద్యుత్తును అందిస్తుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఈ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్లో గత ప్రభుత్వం విద్యుత్ విషయంలో అయినా సరే నీళ్ల విషయంలో అయినా సరే ఇవి నిర్దిష్టమైన విమర్శ ఉన్నదా, నిర్దిష్టంగా వారికి సూచన చేస్తున్నామనే అంశాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ 3 నెలల కాలంలో చేయడానికి ఏముండదు, ఏం చేసే అవకాశం లేదు. కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నారు, ఎన్నికల కోసం మాట్లాడుతున్న భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉన్నది. అందుకే పొన్నం ప్రభాకర్ చేసిన వార్తలు ఈ మధ్య కూడా ఆయన 1-2 విషయాల్లో వైరల్ కావడము, ఈ వైరల్ కావడం వెనుక కూడా కొందరు కావాలని చేయడము, ఒకరో ఇద్దరో వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి మంత్రివర్గంలోకి వస్తే కనుక వారిపైన దుమ్మెత్తిపోయడం ఇత్యాది విషయాలు చేస్తూ ఉన్నారు. ఈ చేయడం అనేది వారి పరపతిని ఇబ్బంది కలిగించాలని చేయడం వలన అదన ప్రయోజనం ఏమీ లేదు. పైగా ప్రజలకు వాస్తవాలు ఇవ్వాలి కాకపోయినా రేపైనా సరే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజానిజాలు తెలుసుకొని నిజానిజాలను ఆధారంగా చేసుకొని మాట్లాడితే బాగుంటుందని పొన్నం ప్రభాకర్ వరుసగా నిన్న మొన్న మీడియాలో మాట్లాడుతున్నారు. అంటే నీళ్లు కరెంటు వల్ల ప్రధానమైన సమస్యగా ఉన్నాయి కాబట్టి యథార్థమైన విషయాలను ఆధారంగా చేసుకొని ప్రజలకు చూపెడితే కనుక దానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది. కేవలం రాజకీయం కోసం మాట్లాడితే కనుక అవి రాజకీయ అంశాలుగానే మిగిలిపోతే ప్రజల్లో వాటికంతా శాంటిటీ ఉండే అవకాశం లేదు.